నేను చేసే కర్రీ పేరు ఉల్లగడ్డ మసాలా కూర. దానికి మసాలాకు కావాల్సిన వస్తువులు: వేరుశనగపప్పు, ఎండుమిర్చి, సాయిపప్పు, ధనియాలు, మొగ్గ, పట్ట. ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకుంటాం. తర్వాత బాండిల్ పెట్టుకొని వేరుశనగపప్పు కొంచెం రెడ్డిష్ వచ్చేదాకా వేగించుకుంటాం. ఎండుమిర్చి, పట్ట, మొగ్గ, ధనియాలు ఇవన్నీ ఒకేసారి వేసి కొంచెం వేగిచ్చేస్తాం. అవి కూడా రెడ్డిష్ వచ్చి లైట్గా ఎరుపుదాలు వచ్చేదాకా వేరుశనగపప్పు వేసుకొని అది కూడా బాగా వేగిచ్చేస్తాం. వేగించిన తర్వాత అది చల్లార్చుకొని మిక్సీకి పట్టుకుంటాం. ఆ పొడిని పక్కన పెట్టుకుంటాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని తినమాత దినుసులని కావాల్సినట్టుని వేసుకుంటాం. అవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఎర్రగడ్డ అనేది తీసుకొని ఒక బాండలో వేసి బాగా మిక్స్ చేస్తాం. మిక్స్ చేశాక ఆ ఎర్రగడ్డ కూడా మనకి కొంచెం రెడ్డిష్ వచ్చేదాకా అలాగా ఉడకపెట్టుకొని కలుపుకుంటాం. దాని టమాటా వేస్తాం. టమాటా కూడా అలానే కొంచెం బాగా బాయిల్ అయ్యేదాకా ఉడకపెడతాం. అది అయ్యాక ఉల్లగడ్డ తీసుకొని ఉల్లగడ్డ వేసుకుంటాం. వేసుకున్న దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు ఈ రెండు వేసుకొని బాగా మిక్స్ చేస్తాం. కానీ ఇప్పుడు నేను ఉల్లగడ్డ ఒకటి వేసాను. ఉల్లగడ్డ బదులు ఉల్లగడ్డతో పాటు గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు మనం. సో అది బాగా మిక్స్ చేశాక వాటర్ పోస్తాం. దానికి తగినంత వాటర్ అంత వాటర్ పోసుకొని కొంచెంసేపు కలపెట్టుకొని పొటాటో అనేది బాయిల్ అయ్యేదాకా కొంచెం ఉంచుకుంటాం. ఒక 5 minutes 10 minutes బాయిల్ అవుతుంది కదా, ఉంచుకొని ఫస్ట్ మనం పొడి చేసుకుంటాం కదా, ఆ పొడిని మనం ఈ యొక్క గ్రేవీలోకి కలుపుతాం. వేసుకొని ఎంత కావాలో అంత తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేశాక ఒక 10-15 minutes బాగా ఉడకపెట్టుకుంటే చిక్కగా వస్తుంది. అక్కడికి ఆ రెసిపీ అయిపోయినట్టు. సో మీ టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.